మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అంతవరకు ఓకే. కానీ కోట్ల రూపాయలు పంచగలిగినటువంటి వాళ్ళు కాదు. అట్లాగే ఇప్పుడు సరే నందిగం సురేష్ వాళ్ళది ఇంతకు ముందు కూడా మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు అతని పేరేంటి, వసంత కృష్ణ ప్రసాద్ అపర కోటీశ్వర్. అతని దగ్గరికి అతన్ని పక్కన పెట్టి ఇచ్చింది ఎవరికి, ఒక సామాన్యుడైనటువంటి నాయకుడికి. ఒక 5 ఎకరాలు ఎంత ఉంటుందట అక్కడ, తిరుపతిరావు యాదవ్కో ఎవరికో, అతని కెపాసిటీ అదే. అట్లాగా బోలెడంత మందికి పార్టీల పరంగా ఇప్పుడు లావు శ్రీకృష్ణదేవరాయలతో పోల్చుకుంటే అనిల్ కుమార్ యాదవ్ దగ్గర ఏమేస్తుంది? అనిల్ కుమార్ యాదవ్ వెల్ సెటిల్డ్, కానీ 100 కోట్లు ఖర్చు పెట్టగలిగినోడు కాదు. అలాంటి వాళ్ళందరికీ జగన్ డబ్బులు తీసి ఖర్చు పెట్టి పోటీ చేపిస్తున్నాడు. చంద్రబాబు అధికారంలో ఉన్నటువంటి 2019లో కూడా ఆ పని చేయలేకపోయాడు. ఇప్పుడు మళ్ళీ కార్యకర్తలందరూ కొట్టుకోవాలి, తర్వాత ఏ నామినేటెడ్ పోస్టో పడేస్తారు, ప్రజాప్రతినిధులుగా ఎదిగే అవకాశం లేకుండా పోతుంది. ఇప్పుడు కనీసం బీజేపీ జనసేనల వల్ల ఒక 40 అనుకోండి, వాళ్ళ 2 సీట్లు కలిపి 40 సుమారు అనుకోండి. మామూలుగా అయితే 20 బీజేపీ అడుగుతోంది, 30 జనసేన అంటున్నారు, అక్కడ 50 అవుతాయి. 40 అనుకోండి అటు ఇటు చేసి. ఈ బయట నుంచి వచ్చిన వాళ్ళతో 10 మంది, ఏది వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళు, అక్కడికి ఒక 50 అయిపోయింది. ఎన్ఆర్ఐలో 10 మంది, 60 మంది అయ్యారు. అంటే 175 స్థానాలు 60 మంది ఇట్ట వచ్చిన వాళ్ళే. ఇంకా 110 మందే కదా వీళ్ళు. ఇంకా అక్కడ పార్టీని నమ్ముకున్నటువంటి 175 స్థానాల్లో వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే తప్పదు. ఇదే పరిస్థితి ఇక్కడ ఉంది. సమస్య సీట్ల విషయంలో, పొత్తుల విషయంలో ఒక కొలుక్కు వచ్చేసారా? అందుకే పవన్ కళ్యాణ్ గారు ఈ వారంలో మాట్లాడిన మాట, నేను చాలా కష్టపడ్డాను.